ఏంటి భయపడ్డారా? నాకైతే నచ్చింది గైస్. పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ పక్కన పెట్టి ఒక్క లైన్‌లో రివ్యూ చెప్పాలంటే, ఇఫ్ మీకు మసాలా, మాస్, యాక్షన్, హై ఎమోషన్స్ ఉన్న మూవీస్ ఇష్టమైతే ఈ రివ్యూస్‌తో మీకు సంబంధం లేదు. డైరెక్ట్‌గా మూవీకి వెళ్ళండి. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. సో, ఇప్పుడు డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే పార్ట్ 1 ఎండింగ్ తర్వాత ఇప్పుడు మన హీరో సిండికేట్ హెడ్ అవుతాడు కదా! తర్వాత ఒకరోజు శ్రీవల్లి ఒక కోరిక కొడుతుంది. ఆ కోరికేంటి? అది మన పుష్ప తీర్చగలిగాడా లేదా? అనేది బేసిక్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే నాకైతే బావుంది గైస్. నేనైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశా. డీటెయిల్‌గా పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్‌లో మాట్లాడుకుందాం. ఫస్ట్ నెగెటివ్స్. అందరూ పాజిటివ్స్‌తో స్టార్ట్ చేస్తారు. మనం నెగెటివ్స్‌తో స్టార్ట్ చేద్దాం. నెగెటివ్స్. లాజిక్స్ నిజంగా పక్కన పెట్టేయాలి గైస్. అదేంటి అలా ఎలా జరుగుతుంది? అలా ఎలా కుదురుతుంది అనుకుంటే మూవీ మీకు అస్సలు నచ్చదు. ఎంజాయ్ కూడా చేయలేరు. చాలా వరకు పుష్ప యాటిట్యూడ్ మీదే ఉంటది గైస్. అందరికన్నా పుష్ప గాడే తోపు. వాడిని కొట్టేవాడే లేదు అలానే చూపించారు. అట్‌లీస్ట్ మిగతా క్యారెక్టర్స్‌కి కొంచెం కూడా స్కోప్ కూడా లేకుండా పోయింది. అందరిని కామెడియన్స్ చేసేసారు గైస్. యాటిట్యూడ్‌కి డోస్ కొంచెం తగ్గించి మిగతా క్యారెక్టర్స్ కూడా కొంచెం స్కోప్ ఇచ్చుంటే బాగుండేదనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో డైలాగ్స్ పెద్దగా ఏం అర్థం కాలేదు గైస్. పుష్ప నోట్లో ఎప్పుడూ గుట్కా ఉంటది. కాస్త ఫస్ట్ హాఫ్‌లో స్టోరీని ఇంకొంచెం గ్రిప్పింగ్‌గా పెట్టుంటే బాగుండేదనిపించింది. సీన్స్‌ని కాస్త సాగదీశారనిపించింది. అదేంటో అందరికి ఫస్ట్ హాఫ్ నచ్చింది. నాకు సెకండ్ హాఫ్ నచ్చింది. అండ్ అందరూ యానిమల్‌ని చూసి లెంత్ పెంచేస్తున్నారు తప్ప మూవీలో చాలా వరకు కట్ చేసి 3 అవర్స్ పెట్టుండొచ్చు గైస్. అండ్ లాస్ట్ ఎండింగ్ సీన్ అయితే ప్యూర్‌లీ పార్ట్ 3 కోసం తీశారు. అండ్ ఫైట్స్ కూడా చాలా సాగదీశారు గైస్. అండ్ మెయిన్‌గా ఫహద్ క్యారెక్టర్‌ని అయితే కామెడియన్ చేశారు. అది నాకు అస్సలు నచ్చలేదు. పాజిటివ్స్. అల్లు అర్జున్ నట్ట విశ్వరూపం చూపించాడు గైస్. మామూలుగా కాదు. జాతర ఎపిసోడ్‌లో అయితే ర్యాంప్ పెర్ఫార్మన్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్‌లో అయితే ఎక్సలెంట్ ఇక చెప్పనవసరం లేదు. సినిమా చూసినోళ్ళకి తెలుస్తుంది. అండ్ జాతర సీన్‌లో శ్రీవల్లిది ఒక 2 మినిట్స్ మోనోలాగ్ సీన్ ఉంటది గైస్. ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ చేసింది. సింగిల్ టేక్ సీన్ అది. చాలా చేసింది. అండ్ మిగతా వాళ్ళంతా చేశారు. బట్ అందరికి పెద్దగా స్కోప్ ఏం లేదనిపించింది. అండ్ ఇప్పుడు యానిమల్ ఉంది కదా! అందులో నెక్స్ట్ పార్ట్‌కి లీడ్ ఇచ్చేలాగా ఉంటది కదా క్లైమాక్స్. ఇందులో కూడా సేమ్ అలానే పెట్టారు. అంటే నా ఒపీనియన్‌లో అయితే పార్ట్ 3 అవసరం లేదు. కొత్త క్యారెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసి పార్ట్ 3కి లీడ్ పెట్టారు. అది క్లిఫ్ హ్యాంగర్ బానే ఉంది కానీ పార్ట్ 3కి పెద్దగా స్టోరీ ఏం లేదనిపించింది. అసలు పార్ట్ 2లోనే పెద్దగా స్టోరీ ఏం లేదు. నాకైతే పార్ట్ 2 కంటే నాకు పార్ట్ 1నే బాగా నచ్చింది. హ్యూమన్ సైకాలజీ అదే కదా! ఒకడు కష్టపడి పైకొస్తే ఆ స్టోరీ మనకి మోటివేషన్‌గా, ఇన్‌స్పిరేషన్‌గా ఉంటది. ఇక వాడు రైజ్ అయ్యాక వాడి రూల్ ఏముందిలే బానే ఉంటది అనిపిస్తది. సో, అలానే ఉంది ఈ మూవీ కూడా నాకైతే. సో, ఓవరాల్‌గా మీరు 'అల్లు అర్జున్' ఫ్యాన్ అయితే, మీకు మాస్, మసాలా, యాక్షన్ మూవీస్ ఇష్టమైతే ఏం ఆలోచించకుండా మూవీకెళ్ళిపోండి గైస్. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 80%. సో, ఇది గైస్ 'పుష్ప 2' రివ్యూ. ఆల్రెడీ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.